తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారిని క్రీస్తు కిచ్చుచున్నాడు. కుమారుల యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. వారితో తన అంబలపు వత్తి నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధముతో వారించుదురు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల చదివిన పాఠాలు 2 వచనాలు చూద్దామండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. గ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారని కీర్తనకారుడు చెప్తాడు. కృష్ణ ప్రియమైన దేవుడి సంగమా, అట్టిదిగానే కారుస్తూ చూద్దామంది. మొదటి సమయాలు మొదటి అధ్యాయం. అన్న తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెను సొంత యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికి రానియక వారి బ్రతుకు దినములన్నీ. లోకాసు వార్త 2వ అధ్యాయం 50 వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. క్రీస్తు ప్రేమైన దేవుడు. లోకాసు వార్త చూసినట్టే యేసు క్రీస్తు వారు జ్ఞానమందును కృష్ణందు ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు అదే హిందువులు చూసినట్టయితే ఎక్కడికి వెళ్తారు? తిరుపతి వెళ్తారు, లేకుంటే తలనీలాలు ఇస్తారు, బెల్లం సమ్మక్క సార్ల బెల్లం బట్ట తోస్తారు, అవి చూస్తారు. మనమైతే ఏమీ లేదు, ప్రార్థన చేయాలి. దేవుడు యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ప్రార్థన చేసినట్టయితే మనకి దేవుడు అనుకున్నది, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, అంత సాధ్యమే. లేచినప్పుడు ఎప్పుడు నిత్యము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనతో పాటు మన బిడ్డలకి నేర్పించాలి. అన్న ప్రార్థన చేసింది. ఒక్క బిడ్డని అడిగితే 5 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. సమూయేలుని సేవకి ఇచ్చేసింది. 3వ అధ్యాయంలో సమూయేలు 3వ అధ్యాయంలో ఉంటుంది. సేవకు ఇచ్చిన ఆ తర్వాత ఇంకా 4 బిడ్డలు దేవుడు దయచేశాడు. అట్టిది కానీ క్రీస్తునందు ప్రేమైన దేవుడి సంగమా, ఈరోజు మనం చూసినట్టయితే సందీపుని శ్రావణ్ణి ప్రేమించి నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చాలండి. క్రీస్తునందు ప్రేమైన దేవుడి సింగమ్మ, కీర్తనకారుడు చూసినట్టయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ వారు ధన్యులు. అంటే ఆయన వాక్యము సారా నడుస్తూ ఆయన్ని ప్రేమిస్తూ నిత్యము ఆయన స్థుతులు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని కీర్తనకారుడు చెప్తానండి. కృష్ణ ప్రేమైన దేవుడు ఎప్పుడు ఆయన త్రోవలందు నడుస్తూ మన నోటి ద్వారా పలికినప్పుడు, ఇతరులు ప్రేమించే మనసు ఉన్నప్పుడు, ఇతరులకు అపకారం చేయకుండా ఇతరుని ప్రేమించే మనసు, ఇతరుని ప్రేమించి వాళ్ళకి సహాయం చేసే మనసు ఉన్నప్పుడు ఎప్పుడు అలా ఉండి. అంతేగాని మనం ఏదో బైబిల్ చదువుతాను, వాక్యం చదువుతాను అనుకొని ఇతరుని హాని కలిగించకూడదు, ఇతరుని బాధ పెట్టే మనస్సు ఉండకూడదు. ఇష్టమైతే శాతనే పెట్టదు ఇతరులకు. కృష్ణను ప్రేమైన కీర్తనకాడు ఏం చెప్తాడంటే, నీవు లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి మొక్కలలో ముందురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మా బల్ల చుట్టూ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి, నువ్వు భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగి గల వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని కృష్ణ కీర్తనకారుడు చెప్తాడు. కృష్ణందు ప్రేమైన దేవుడు చేసుకున్నామండి. స్తోత్రము తండ్రి, స్తోత్రము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభువా, ఇక్కడ మోకరించిన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా బోడవారి కుటుంబంలో ప్రభువా అన్న ప్రసన్న జరుగుతున్న పాప గురించి వచ్చిన ప్రతి వ్యక్తిని
పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘం అంతా, సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన జ్ఞాపకండి. ఇచ్చిన తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. అమ్మదాతలను దీవించండి, ఆశీర్వదించండి. సహాయం చేయమని ప్రభా, నేను ఇంకా జరగబోయే కార్యక్రమంలో మీరే ఉండి గంభీరంగా జరుపుటకు మీ కృపలో భద్రపరచమని ప్రభా, నీ చిత్తమైతే రాని బిడ్డలను త్వరలో సకలంలో వచ్చుటకు మీ కృపలో భద్రపరచండి. మీకు వందనాలు, స్తోత్రాలు అయా. నీ దాసు ఆశీర్వదించిన సంఘంలో ప్రతి కుటుంబాన్ని, క్రైస్తవేతరుని, గ్రామాంతరిని దీవించి ఆశీర్వదించి ప్రభా నాయన, ఈ పాపకు ఆహ్వానం పలుకుతుండే ఆ ప్రతి ఒక్కరిని ఆహ్వానించి పాపకి దీవెనలతో నింపి మీరే ఘనత ప్రభావాలు పొందమని, ఇచ్చిన తల్లిదండ్రులు అమ్మదాతను మీరు దీవించి ఆశీర్వదించి మీ మహిమలో వాడబట్ట సహాయం దయచేయమని మా ప్రభువును ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అద్భుతకరుడా నా మెస్సయ్యా. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అద్భుతకరుడా నా మెస్సయ్యా. స్తోత్రించెదం, స్తుతింతును, కీర్తించెదం, ఆరాధింతును. స్తోత్రించెదం, స్తుతింతును, కీర్తించెదం, ఆరాధింతును. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అద్భుతకరుడా నా మెస్సయ్యా. ఎండిన మోడై చిగురేలేక శ్రమల సంఖ్యలలో బందీ కాగా, ఎండిన మోడై చిగురేలేక శ్రమల సంఖ్యలలో బందీ కాగా, నన్ను వెదకి నన్ను విడిపించి మోడును చిగురింపచేసిన రక్షక. స్తోత్రించెదం, స్తుతింతును, కీర్తించెదం, ఆరాధింతును. స్తోత్రించెదం, స్తుతింతును, కీర్తించెదం, ఆరాధింతును. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అద్భుతకరుడా నా మెస్సయ్యా. లోకాశలతో వ్యర్థుడనైతి, లోబడనొల్లక తిరుగాడుచుంటి. లోకాశలతో వ్యర్థుడనైతి, లోబడనొల్లక తిరుగాడుచుంటి. దినమెల్లా నీ చేతులు చాపి పాపిని ప్రేమతో పిలచిన రక్షక. స్తోత్రించెదం, స్తుతింతును, కీర్తించెదం, ఆరాధింతును. స్తోత్రించెదం, స్తుతింతును, కీర్తించెదం, ఆరాధింతును. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అద్భుతకరుడా నా మెస్సయ్యా.
యోగ్యతయు నాలో లేకున్న జనులందరిలో అల్పుడనైనా ఏ యోగ్యతయు నాలో లేకున్న జనులందరిలో అల్పుడనైనా యోగ్యతనిచ్చి బలము చేకూర్చి నీ పాత్రగా నన్ను మలచిన రక్షక స్తోత్రించెదం స్తుతింతును కీర్తించెదం ఆరాధింతును స్తోత్రించెదం స్తుతింతును కీర్తించెదం ఆరాధింతును ఆశ్చర్యకరుడా నా యేసయ్యా అద్భుతకరుడా నా మెస్సయ్యా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా అద్భుతకరుడా నా మెస్సయ్యా స్తోత్రించెదం స్తుతింతును కీర్తించెదం ఆరాధింతును స్తోత్రించెదం స్తుతింతును కీర్తించెదం ఆరాధింతును ఆశ్చర్యకరుడా నా యేసయ్యా అద్భుతకరుడా నా మెస్సయ్యా
బుజ్జాయి నీ జోల పాట పాడ ఆటకు అలసట తీరా నీ ఆటకు అలసట తీరా జోలాలి 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 పరుగులు తీసే పాపాయి కడుకోవే బుజ్జాయి నీ జోల పాట పాడ ఆటకు అలసట తీరా నీ ఆటకు అలసట తీరా జోలాలి 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 గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నెల్లో